అందుబాటులో ఉన్న వరి కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్టుపల్లి మండలం రాళ్ల లచ్చక్కపేట, ఆత్మనగర్, ఆత్మకూరు, మెట్ల చిట్టాపూర్లలో PACS ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెట్టుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ, అన్నదాతలు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని అన్నారు. అధికారులు ధాన్యం కొనుగోలను వేగంగా పెంచి తొందరగా పూర్తి చేయాలని సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీరుతో పాటు చలువ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇవాళ రామలచ్చికపేట వరి కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అతి తొందరగా, ఎందుకంటే ఈ వారం రోజుల్లో మొత్తం వరి కోతలు అయిపోయి అన్ని ఇక్కడికి వస్తాయి కాబట్టి అతి తొందరగా ఈ వరిని లిఫ్ట్ చేయాలని చెప్పేసి అధికారులను కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఎండాకాలం కాబట్టి రైతుల కోసం ఇక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా అరేంజ్ చేయాలని చెప్పి ప్యాక్స్ని అట్లానే అధికారులను కూడా కోరుతా ఉన్నాము. రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు ఒకటే నేను మనవి చేసేది ఏంటంటే, ఇలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇలాంటి కోతలు లేవు. మీకు అట్లాంటి ఏమైనా జరిగినప్పుడు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురండి, వీలైతే నాకు కూడా ఫోన్ చేయండి, మీకు మేము తప్పక సహకరిస్తాము. మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దళారులను నమ్మకుండా, దళారులతో మోసపోకుండా మీరు ఇక్కడనే మీ పంటను మంచిగా అమ్మేసుకొని మీరు మంచి లాభాలు చెందాలని ఆ భగవంతుడు ప్రార్థన చేస్తున్నా. మీకు అంత మంచి జరుగుతుంది.